पूरा लोकल। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మైదానంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 30 నుంచి 4 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించేలా పార్టీ వ్యూహరచన పూర్తి చేసింది. సినీ కార్మికులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్లో జరిగే ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినీ రంగ సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి గతంలో చేసిన కృషిని గుర్తు చేస్తూ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరనున్నారు. అదే సమయంలో జూబ్లీహిల్స్లోని అన్ని డివిజన్లను కవర్ చేసేలా అక్టోబర్ 30, 31 అలాగే నవంబర్ 4, 5 తేదీల్లో రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రతి డివిజన్లో ఆయన ప్రసంగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రచారానికి ఉత్సాహం చేకూర్చేందుకు 2 మంత్రులకు ఒక్కో డివిజన్, ఒక్కో మంత్రికి 4 ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క లాంటి నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ విజయాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులను వినియోగిస్తోంది.